నా యేసుక్రీస్తు ప్రభువారు దహన బలి పశువుగా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు యాగమైపోయాడమ్మా. శిరస్సు మొదలుకొని పాదం వరకు కొంచెమైనా చూద్దాము అన్న చర్మము కూడా కనిపించలేదు నా యేసయ్యకు. చెప్పనా, నీ కొరకు నా కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా నా యేసుక్రీస్తు ప్రభువారు ఇస్సాకు స్థానంలో ఆనాడు గొర్రె పిల్ల ఎలాగూ వధించబడిందో, ఈనాడు నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారే ఆఖరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చినంతగా నా యేసయ్య మన కొరకు ఆయన బలి అయిపోయాడు. చేతుల పైకి స్తోత్రం చెప్పాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, యేసయ్య నీ కొరకు నా కొరకు అంతగా బలి అయిపోయినప్పుడు నీ నుండి నా నుండి ప్రభు ఏం కోరుతున్నాడు? నీ నుండి నా నుండి ప్రభు ఏం కోరుతున్నాడు? ఆయన పరిశుద్ధుడు గనుక చెప్పండి, మనము పరిశుద్ధంగా ఉండాలి.